ఇస్తారా అందరికి? చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, అమ్మ మీరు కామెంట్స్ కు రిప్లై ఇస్తలేరు, చూస్తలేరని. చంద్రశేఖర్ నీ కామెంట్ ఇప్పుడే చూసాను నాన్న. మొన్న 13వ తారీఖు అల్వాల్లో జరగలేదా ఇన్సిడెంట్? ఇద్దరు తండ్రి బిడ్డ చనిపోయిండ్రు అన్నది చూడు. మా అక్క కొడుకు, మా అక్క మన్మరాలే చనిపోయింది. ఇది కరెంటు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల చూస్తుండగా 2 ప్రాణాలు పోయినాయి తెలుసా. పిల్లలకు షాక్ రాగానే స్ట్రీట్ వాళ్ళు అందరూ కరెంట్ ఆఫీస్కు ఒక 20 టైమ్స్ దాకా చేస్తే కరెంటు సిబ్బంది ఎవ్వరు కూడా లిఫ్ట్ చేయలేదు, కరెంట్ ఆఫ్ చేయలేదు. మా కొడుకు పడిపోయినోడు కూడా పావు గంటకు లేచిండు. అదే ఇమ్మీడియట్లీ కరెంట్ ఆఫ్ చేసేది ఉంటే పిల్లలు బతుకుతుండే. ఇది కరెంటు సిబ్బంది నిర్లక్ష్యం, 2 ప్రాణాలు పోయినాయి. నిజంగా చాలా అంటే చాలా బాధాకరమైన సంఘటన ఇది. ఈ బియాలే వచ్చాను నేను మా అక్క దగ్గర నుండి. అక్కని పట్టుకొని ఉన్నాను ఇప్పటిదాకా ఈ 15 రోజుల నుండి. అందుకే నేను ఆన్లైన్లో లేను నాన్న, జర అక్క దగ్గర ఉన్నాను. ఎందుకంటే అక్క బాధతో ఉంది కదా, అక్కని పట్టుకొని ఉన్నా, అందుకే లేను. ఏది ఎలా ఉన్నా కానీ జాగ్రత్త ఉండాలి నాన్న, ఎవరే కానీ కరెంటు విషయంలో. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. పిల్లల విషయంలోనే కానీ ఇలాంటి బయట తిరుగుతున్నారు కదా బండ్ల మీద, కొంచెం జాగ్రత్త ఉండండి నాన్న. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నిజంగా అనుకోకుండా ఇది జరిగింది. ఇది నిజంగా మా కొడుకును మా మన్మరాల్ని అట్లా తీసుకొచ్చి అట్లా బాడీస్ పెడితే చూసి తట్టుకోలేకపోయింది. రియల్గా చెప్తున్నా, అది అనుభవించిన మాకు పెయిన్ తెలుసు, కానీ ప్రభుత్వానికి ఎందుకు ఉంటది? వాళ్ళకి ఎందుకు ఉంటది? కరెంట్ ఆఫీస్ వాళ్ళకి ఎందుకు ఉంటది? మున్సిపాలిటీ సిబ్బందికి ఎందుకు పెయిన్ ఉంటది? ఈ ఛానల్స్ వాళ్ళందరికి ఎందుకు పెయిన్ ఉంటది? ఎవరన్నా మాట్లాడిర్రా ఈ విషయం? అసలు తెలుసుకున్నారా ఎవరు సరిగ్గా? ఎవరు కూడా సరిగ్గా తెలుసుకోలే ఏం జరిగిందని. కానీ ఈటల అన్న మాత్రము, రాజేందర్ అన్న మాత్రము చాలా స్పందించింది ఈ విషయం. ఇంటికి వచ్చిండు ఈటల రాజేందర్, వచ్చి పలకరించిపోయింది. ఏదైలా ఉన్నా ఒకటి బాధేమో, తేరుకోవడం చాలా కష్టంగా ఉంది. చూస్తూనే చేసారి